లేచి నిలబడి 1 నిమిషం ప్రార్థన చేసుకుంటాం. 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. ఆత్మవరములను పొందుటకై మనం పొందవలసిన కొన్ని విషయాలను ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దాహంతో అడుగుదాం. ఎవరెవరు తను తాను తగ్గించుకుంటారో వారందరినీ దేవుడు అభిషేకిస్తాడు. కొర్నేలియు అని మనిషి పెద్ద అధికారిగా ఉండినను తను తాను తగ్గించుకుని దేవుని తెలుసుకోవాలి, ఆత్మ అభిషేకం కావాలని ఆయన ఇంకొక వ్యక్తిని తన ఇంటికి పిలుస్తున్నాడు. పేతురు గొప్ప అపొస్తలుడుగా ఉండినను తను తాను తగ్గించుకొని కొర్నేలియు ఇంటికి వెళ్తున్నాడు. తాను యూదుడుగా ఉండి ఆయన అన్యుని ఇంటికి వెళుతున్నాడు. కుమారా కుమార్తె, ఎంతగా నీవు నిన్ను తగ్గించుకుంటావో అంతగా నీవు దేవుని ఆత్మను పొందుటకై నిన్ను నీవు తయారు చేసుకుంటావని అర్థం. రెండవది, కొర్నేలియు అని మనిషి తన చుట్టాలందరినీ పిలిచి దాహముతో వేచి ఉన్నాడు. ఎక్కడ ఏ హృదయం, దేవా నీవు మాకు కావాలయ్యా, నీవు లేక మేము బ్రతకలేమయ్యా, నీవు మాకు కావాలయ్యా అని కన్నీరు కారుస్తున్నారో నరుడు బయట చూస్తాడు. దేవుడు ప్రతి నరుని హృదయాన్ని చూచి వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు తన హస్తంలో ఉంచి తన బిడ్డల్ని ఆశీర్వదింపగా ఆ బిడ్డల జీవితంలో శరీరంలో కట్టపడిన అన్ని విప్పపడును. ఆయన తన హస్తమును చాపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదింపగా ఆయన పరిశుద్ధాత్మ అగ్నిని పొందగా అక్కడ ఉన్న కోపం, క్రోధం, మోహం, పగ, కక్ష అన్నీ కాల్చివేయపడను. అబ్బా, నీ ఆత్మను మా అందరిపై కుమరించాలని ఆశపడుతున్నాను. స్తోత్రం స్తోత్రం నాయనా. ఎవడు దేవునికి భయపడి దేవుని దృష్టిలో మంచిది అని కనబడుతుందో అవి అన్నీ వారు చేసినప్పుడు వారి ఆత్మను పొందుకుంటారని పేతురు ద్వారా మెప్పించారు. స్తోత్రం నాయనా. అయ్యా, నీకు భయపడి నీకు ప్రీతికరమైన కార్యములు చేసేటట్లు అయ్యా మందరిని అభిషేకించు, మందరిని అభిషేకించు. వారు దాహముతో తమ హృదయాన్ని విప్పి నీ వాక్యమును వినుటకు తను అర్పించినప్పుడు నీ ఆత్మాభిషేకమును వారు పొందుకున్నారు. నాయన, ఈ వాక్కు బోధించుటకు కాదు, నాకు జీవం. ఈ వాక్యమే నాకు జీవమయ్యా. ఈ వాక్యం నేను వింటున్నప్పుడు నీ ఆత్మను పొందుకుంటానయ్యా, నీ జ్ఞానమును పొందుకుంటానయ్యా, నీ మార్గాన్ని తెలుసుకుంటానయ్యా. ప్రభు, కొర్నేలియు ఎలా వాక్యము విన్నప్పుడు ఆ ప్రజలందరినీ నువ్వు అభిషేకించావు, అట్లని మేము కూడా దాహముతో ఉన్నామయ్యా. 2 చేతులపైకి లేపి అడగండి. మా హృదయాన్ని తెరచి ఉన్నామయ్యా. రండి యేసు స్వామి, నీ మహిమను ఈ బిడ్డలు పొందుదరు గాక. ఈ లోకపు ప్రయాణములో అయ్యా నీ బిడ్డలు అలసి సొలసిపోయి ఉన్నారయ్యా. అన్ని రకమైన గాయాలతో ఉన్నారు నాయనా. స్వామి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాదయ్యా, సాధారణమైన ప్రజలు నీకు భయపడి నీకోసం దాహముతో అయ్యా కొర్నేలియు ఇంటిలో కూర్చొని ప్రార్థింపగా నీ వాక్యం కోసం వేచి ఉండగా అయ్యా వాక్యం తెరవగానే వాళ్ళందరిపై ఆత్మను కుమ్మరించారు. అదే ఆత్మను ఈ బిడ్డలపై కుమ్మరించు. ఈ బిడ్డలను సాక్షులుగా మార్చుమయ్యా. నీ అగ్నిని పంపుమయ్యా. నీకు ప్రియం లేని దాన్ని కాల్చివేయమయ్యా. నీ పరలోక అగ్నితో, నీ పరలోక మహిమతో అయ్యా నీ బిడ్డలను నింపుమయ్యా. ఎక్కడెక్కడ బిడ్డలు గాయాలతో ఉన్నారు వారి అందరి పక్కన నేను ఉన్నానన్నావే. స్తోత్రం నాయనా. ఈ బిడ్డలు ఎటువంటి కన్నీరుతో, ఎటువంటి గాయాలు
పరిశుద్ధాత్మను పొందుటకై మనం ఏమేం చేయాలని ఈరోజు మొదటి పట్టణంలో మరియు రెండవ పట్టణంలో దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మొదటి రెండవ పట్టణం ధ్యానించి కొద్దిగా లోతుగా స్వామి పలికే సువిశేష పట్టణంను ఈరోజు ధ్యానిస్తాం. Praise the Lord. As we read in the first reading of today, God teaches us the things we need to do to possess the Spirit of God. మొదటిగా మనం చూస్తున్నాము, కొర్నేలియు అని మనిషి, అపొస్తలుల చర్యలు 10వ అధ్యాయంలో చదువుతున్నాము. ఆయన గొప్ప ధనవంతుడు, గొప్ప అధికారి. ఆయనకింత ఎంతో మంది పని చేస్తున్నారు. కానీ ప్రభు ముందు, ప్రభు వసగే జీవు ముందు ఈ లోకము దాని వ్యామోహము మట్టి అని గణించువారు ధన్యులు. వారు దేవుని చూస్తారు. ప్రభు కోసం దాహం కొనువారు ధన్యులు. వారు దేవుని దర్శించరు. కనుక ఆయన అన్నిటికంటే గొప్పగా దేవుని ఆయన వెదకాడు. ఇది మనం కొర్నేలియులో చూస్తున్న మొదటి గుణము. ఎవరైనా సరే ప్రభువుని దాహముతో వెదకుతారో వారి జీవితంలో వారు కూడా ఈ మహిమను పొందుతారు. కొర్నేలియు, though he was a great man, he hungered for God. He sought God more than anything else. He was not satisfied with his riches. He knew very well only God can fulfill his hunger in him. Praise the Lord. Praise the Lord. That's why the beautiful Psalm 37 verse 23 says, the steps of a good man are ordered by the Lord, and he delights in his way. Blessed is the man who delights in God's ways. That's why Psalm 34 verse 5 says, delight, and the Lord will satisfy the desire of your heart. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ కొర్నేలియు అన్నిటికంటే గొప్పగా దేవుని ఒక గొప్ప విలువైన ఐశ్వర్యంగా చూశాడు. అందుకే మత్తయి 13వ అధ్యాయంలో 41వ వచనంలో చూశామంటే స్వామి ముత్యాలను గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ అని ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం అనగా ఒక మనిషి ఒక పొలములో మొత్తము ముత్యాలు ఉన్నాయి కనుక ఏం చేస్తున్నాడు? తనలో ఉన్నదంతా అమ్మేసి ఆ పొలం నాకు ఎట్లయినా కావాలి అని తనలో ఉన్నదంతా అమ్మేసి పొందుకుంటున్నాడు. దేవుని ఆత్మ కోసం ఎవరెవరు దాహం కొంటున్నారో వారు కూడా ప్రభులో విలువైన ఐశ్వర్యమును కనుక్కుంటారు. కొర్నేలియు ఈ లోకం నశించిపోయినా, ఈ లోకం మారినా మారని ఆ ప్రభుని నేను ఎట్లయినా పొందుకోవాలి, అది ఆయన దాహం. మీరు వెదకుతున్న ప్రభు లేక మీరు బ్రతకలేరు. కనుక ఆ దాహముతోనే కొర్నేలియు ప్రభుని వెదక్కాడు. కనుక ప్రభువును ఆయన పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందాలా? పరిశుద్ధాత్మ ఆ విలువైన వాడు. ఆయన కోసం మీరు పొందిన దాహమే ఆయన మీ దగ్గరికి నడిపించును. Praise the Lord. చెప్తారు, ఏడుస్తున్న బిడ్డ తప్పకుండా పాలు తాగుతుంది. అవును, అందుకే యోహాను 7వ అధ్యాయం 37వ వచనంలో స్వామి అన్నాడు, ఎవడు దాహముతో ఉన్నాడు రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, ఎవరు ప్రభు కోసం ఆకలి కొని ఉన్నారో వారు రండి. కనుక నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా? మీ దాహము మిమ్మల్ని ఆయన దగ్గరికి చేర్చును. మీ ఏడ్పు ప్రభు మీ దగ్గరికి వచ్చేస్తాడు. మీ దాహం, మీ తపనను బట్టి ఆయన అభిషేకం మీరు పొందగలరు. Praise the Lord. Praise the Lord. Cornelius was a man who considered God much important than anything in his life. So he sent word for Peter and he brought him. రెండవది, కొర్నేలియు పెద్ద అధికారి, కానీ సిమియోను ఒక చిన్న పని చేస్తున్న వ్యక్తి.
ఆ కొర్నేలియు దేవుని మనిషి అని తెలుసుకున్నప్పుడు ఆయన పాదములపై పడి నమస్కారం చేస్తున్నాడు, తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకే పేతురు 40 రోజులు ఉపవాసం ఉండి అభిషేకం పొందుకున్నాడు. కానీ కొర్నేలియు ఇంటికి వచ్చి పేతురు నోరును తెరవగానే పరిశుద్ధాత్మ అందరిపై కుమ్మరింపబడ్డాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈ తగ్గింపు ఎంతగా ఉన్నదో దాన్ని బట్టి ఆయన మిమ్మలను లేపుతున్న కార్యాలు కూడా ఉంటున్నాం. Amen. Praise the Lord. Praise the Lord. దేవుడు మిమ్మలను ఎంతగా ఎత్తుకోవాలని ఆశపడుతున్నారో అంతగా మీరు మిమ్మలను తగ్గించుకోండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కొర్నేలియు తన్ను తాను తగ్గించుకున్నాడు. పేతురు కూడా తాను ఒక యూదుడు అని తలంచకుండా, వాళ్ళ అన్యులు ఇంటికి వెళ్ళరు, అన్ని ఇంటిలో భోజనం చేయరు. కానీ పేతురు తన్ను తాను తగ్గించుకొని కొర్నేలియు ఇంటికి వెళ్ళాడు, అభిషేకమును పొందుకున్నాడు, అభిషేకమును చూశాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో రెండవ గుణము మనము తగ్గింపు. సో అభిషేకం పొందుటకై మొదటిది మనం దాహం కొనాలి, రెండవది మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటామో అంతగా మనం పైకి లేపబడతాం. Amen. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 7వ వచనం చూశామంటే, యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని పరలోక మహిమను వదిలిపెట్టి ఒక మామూలు మనిషిగా మారి ఘోరమైన సిలువను ఎత్తుకొని దానిలోనే ఆయన మరణించెను. అప్పుడు దేవుడు ఆయన్ని పైకి లేపి ఎవ్వరికి ఇవ్వలేని మహిమ గల నామం ఇచ్చి ఆయన కనపరిచారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మీరు ఎంతగా మిమ్మల్ని తగ్గించుకుంటారో అంతగా దేవుడు మిమ్మలను పైకి లేపుతాడు మాట. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మూడవది, వారు పేతురు ఆ కొర్నేలియు ఇంట్లో ఏం జరిగింది? వారందరూ దేవుని వాక్యమును దాహముతో విన్నారు. దేవుని వాక్యమును వారు దాహముతో విన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక నిమిషం 2 చేతులు హృదయం మీద ఉంచుకుంటూ ఈ 3 వరాల కోసం ఈరోజు అడుగుతారా? మొదటి పట్టణంలో ప్రభు అడుగుతున్నాడు. కొర్నేలియు మొదటిగా ప్రభు అంటే చాలా విలువైన వాడని తెలుసుకున్నాడు. తన గర్వం, తన గౌరవం అన్నీ ప్రభు ముందు నీచమైనదని గ్రహించాడు. ఆ ప్రభు కోసం దాగం కొన్నాడు. రెండవది, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ ఆత్మను పొందుటకే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా రెడీగా ఉన్నాడు. మూడవది, దాహముతో దేవుని వాక్యమును విన్నారు. ప్రభువా, ఈ 3 వరాలతో పాటు పేతురు పలికిన ఇంకా 2 వరాలు కూడా ఉన్నాయి. ఆత్మను మీరు పొందుకోవాలంటే ఎవరు దేవునికి భయపడి దేవుని దృష్టిలో మంచిది ఏది చేస్తూ ఉన్నారో వారందరూ దేవునికి అంగీకరింపబడిన వారే. ఈ 5 వరాలను మాకు దయచేయండి. 2 చేతులపైకి లేపి అడుగుదామా? ప్రభువా, మాకు నీ కోసం దాహం కొని హృదయం ఇవ్వు. Stotram. Master, give us the heart that hungers for you, the heart that recognizes you as the precious one in my life, more than anything in the world. Second, as Cornelius humbled himself, Yes, Lord. give me the heart of humility. Amen. Third, give me the desire to hunger for your word. Amen. It is your word is an instrument into the hands of the Spirit to bring forth His life. Thank you, Lord. Thank you, Lord. Fourth, give us the heart, the grace to listen to your voice. You said, the sheep listens to my voice. I will lead them and I will go before them Amen. and I will guide them and I will walk before them. Help us to hear your voice, Lord. Amen. Amen. Fourth, give us the fear of God and the heart that does that which is right in your sight. Thank you, Father. Thank you.
Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 రావయ్యా ఆత్మదేవా రావయ్యా ఆత్మదేవా నింపుము నాలో నీ ఆత్మను నింపుము నాలో నీ ఆత్మను దాహముతో ఉన్నామయ్యా మా హృదయము తెరచామయ్యా యేసయ్యా దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా రావయ్యా ఆత్మదేవా రావయ్యా నా ఆత్మదేవా నింపుము నాలో నీ ఆత్మను నింపుము నాలో నీ ఆత్మను హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుటకై మనం చేయవలసింది ఇది 5 కార్యములనియు 2వ పట్టణంలో ఎక్కడ మనిషి దేవుని కోసం దాహం కొని తన్ను తాను తగ్గించుకొని ప్రేమగల మనిషిగా మారిపోతున్నారో వారిలో దేవుని ఆత్మాభిషేకం కనబడునని యోహాను చెప్తున్నాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. God is love, and anyone who lives in love, it is a person who becomes a person of love. That's the greatest achievement he has in life. యోహాను 13వ అధ్యాయం 45వ వచనంలో నీ దాన ధర్మం వలన కాదు మీలో దైవ ప్రేమ నిలిచి ఉండొచ్చో మీరు దేవుని శిష్యులని పిలువపడేదారు. ఒక్క మనిషి దేవుని శిష్యుడుగా మారాడని ఎట్లు చెప్పగలము? ఆయన ప్రేమ గల మనిషిగా మారినప్పుడు. విశ్వాసం మంచిది, నమ్మకం మంచిది, కానీ అది అన్నిటికంటే గొప్పది ప్రేమ. Amen. విశ్వాసం వలన నీతిమంతుడు జీవిస్తాడు, కానీ ప్రేమ వలన మనిషి తన్ను తాను ప్రభువుకు అర్పిస్తాడు. Praise the Lord. సో పొందుకోవటం పెద్దదా, అర్పించటం పెద్దదా? అర్పించటం. అందుకే ప్రేమ విశ్వాసం కంటే గొప్పది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, ప్రేమ గల మనిషిగా మమ్ము మార్చుమయ్యా, నీకోసం దాహం కొను వరమైవు. 2వది తగ్గించుకునే మనస్సు ఇవ్వు. 3వది నీ వాక్యమును రేయం పవన చదువుటకు మాకు నేర్పించు. స్తోత్రం. 4వది దైవ భయముతో నీకు ప్రీతికరమైనది చేయుటకు మాకు దయచేయి. Amen. 5వది మమ్ము ప్రేమ గల మనుషులుగా మార్చు. Amen. ఈ 5 వరములను మాకు దయచేయమని అడుగుదాం. స్తోత్రం. Come, 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 Spirit of Lord, come. Come, come, Spirit of Lord, come. We love you, we need you, we hunger for you. We love you, we need you, we hunger for you. రండి ప్రభు, రండి ప్రభు, నీకై వేచియున్నా. రండి ప్రభు, రండి ప్రభు, నీకై వేచియున్నా. ప్రేమగల మనుషులుగా మమ్ము మార్చుమయ్యా.
నాకివ్వుమా తగ్గించి గుణము నాకివ్వుమా. నీకే దాహంగుని హృదయం వసగుమా నీకే దాహంగుని హృదయము వసగుమా. హృదయమే లేచి నీ వాక్కుకై దాహం కొనే హృదయం నాకివ్వుమా హృదయమే లేచి నీ వాక్కుకై దాహంగొని హృదయము నాకివ్వుమా. ప్రేమగల మనిషిగా మమ్ము మార్చుమా ప్రేమగల మనిషిగా నన్ను మార్చుమా. రండి ప్రభు రండి ప్రభు నీకై వేచియున్నాం. నీవు రండి రండి ప్రభు రండి ప్రభు నీకై వేచియున్నాం. రండి ప్రభు రండి ప్రభు నీలాగే మమ్ము మార్చుమా రండి ప్రభు రండి ప్రభు నీలాగే నన్ను మార్చుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి రెండవ పట్టణమును ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు యోహాను సువిశేషం 15వ అధ్యాయం 9-11. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉండిన మనము ఎలా జీవించాలి అని మహిమ గల సత్యము మనకు నేర్పించబోతున్నాడు. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకుంటామా? సత్యస్వరూప మమ్మల్ని మీ సత్యములో నడిపించమయ్యా. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ నీ వరములు ఫలములు పొంది నేను ఏం చేయాలయ్యా? ఎందుకు మమ్ము పిలుస్తున్నావు నాయన? మేము మీకు ఎవరయ్యా? మీ జ్ఞానములో మీ అభిషేకములో మమ్ము నడిపించము. హల్లెలూయా 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 హల్లెలూయా. 15వ అధ్యాయం 9వ వచనము. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ఎదగాలంటే దేవుడు మనకు నేర్పించే మొదటి సత్యం, దేవుడిలో లోతుగా నిలబడాలంటే అన్ని శ్రమలు కష్టాలు మధ్యలో కూడా యేసయ్యకు సాక్షులుగా నిలబడాలంటే మొదటిగా ఆయన ప్రేమలో మనం నిలబడాలి. ఆ వాక్యం మరొకసారి వినండి. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు As my father loved you, నేను మిమ్ము ప్రేమించితిని. I have also loved you. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. So, do you want to make a difference in your life? Do you want to become someone unique for your God and for yourself? Do you want to become someone special in the world? The Lord says, here is the secret. Abide in God's love. What has to abide? Your heart, your mind, your desires, your planning, your speaking, your sitting, your moving. Everything is moving towards abiding in His love. ఇక్కడ దేవుడు మనకి నేర్పించే రహస్యమేమనగా, దేవుని ప్రేమలో నువ్వు నిలబడాలి. నేను ఎట్లా దేవునిలో నిలబడతాను? ఆయన ప్రేమలో ఎట్లగా నేను నిలబడతాను? నా తలంపులు నిలబడాలి. నేను ఎక్కడ వెళ్ళినా నా తలంపులు నా ప్రభు మీదనే నిలబడుటకు నా మనస్సుని ట్రైన్ చేయాలి. అప్పుడు మనం ఆయనతో, ఆయన ప్రేమలో నిలబడి ఆయనలో జీవించగలం. దేవుడు మన కోసం దాహం కొనుచున్నాడు. మనం దేవుని వెదక్కుట కంటే
దేవుడు మన కోసం వెదక్కుతున్నాడు. ఎందుకంటే మనం రేయం పవలు మన మనస్సులో ఆయనే నిలుపుకొని ఆయన కోసమే దాహం కొని జీవిస్తామని ఆయన కలలు కంటున్నాడు. నా ప్రేమలో నిలిచి ఉండు. నీ మనస్సంతా నా ప్రేమను కూర్చి నిలబడాలి, నా ప్రేమలోనే నిలబడాలి, నా ప్రేమను కూర్చి ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.